అధ్యక్ష ఒక్కసారి గుర్తు చేస్తా అధ్యక్ష, వీళ్ళు ఏం చెప్పారు అధ్యక్ష, చాయ్ పే చర్చ అని చెప్పి ఇవాళ అశోక్ నగర్ లో ఉన్న లైబ్రరీ, చిక్కట్పల్లి లైబ్రరీకి గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఆడికి పోయినరు అధ్యక్ష. ఆడికి పోయి వాళ్ళకి ఏం చెప్పారు అధ్యక్ష, ఖచ్చితంగా మేము 2 లక్షల ఉద్యోగాలు మేము ఖచ్చితంగా ఇస్తాం, మీ అందరు కూడా యువకులు ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయండి, మేము ఖచ్చితంగా మీకు ఇస్తామని చెప్పారు అధ్యక్ష. మరి ఇవాళ ఎందుకు లాఠీలు, ఇవాళ ఎందుకు వాళ్ళని లాఠీ చార్జ్ చేస్తా ఉన్నారు? అసలు అశోక్ నగర్ ఎక్కడైతే ఛాయ్ పై చర్చ చేసిరో అశోక్ నగర్ లో శాశ్వతంగా ఇవాళ 144 సెక్షన్ అనేది ఎందుకు పెట్టిండ్రు అని మేము అడుగుతా ఉన్నాము. ఇలా 144 సెక్షన్ ఎక్కడన్నా లైబ్రరీ దగ్గర పెడతారా అధ్యక్ష? ఇలా ఎక్కడికి వేరు అని మేము అడుగుతా ఉన్నాం. ఇలా వాస్తవంగా చెప్పాలంటే ఆ హామీ ఇచ్చి ఇలా హామీ తప్పడంతో రేవంత్ రెడ్డి గారిది కాదు అధ్యక్ష, రాహుల్ గాంధీ గారి దేశవ్యాప్తంగా తన మాట తప్పినట్టయితా ఉంది, తన పరువు పోతా ఉంది అధ్యక్ష. ఇలా తెలంగాణలో ఉన్న యువకులకి ఇస్తా అన్న హామీ ఇలా రాహుల్ గాంధీ గారు మర్చిపోతే ఇలా చాలా చాలా బాధ అనిపిస్తా ఉంది అధ్యక్ష. ఇలా ఖచ్చితంగా వీళ్ళైతే మాత్రం తెలంగాణ యువకులందరికీ కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. దేనికోసము ఈ 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పటి వరకు ఇస్తారు, ఎందుకు దాని ఊస మర్చిపోయినరు? ఇలా ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న యువత మొత్తం కూడా ఇవాళ మీరు గిట్లా ఇవ్వకపోతే మాత్రం తప్పకుండా తిరగబడే రోజు వచ్చేటట్టు ఉంది. ఇలా తెలంగాణ గడ్డ అంటేనే పోరాటాల అడ్డ. ఏ విధంగా అయితే తెలంగాణ యువకులందరూ కూడా పోరాటం చేసి ఆనాడు తెలంగాణ తెచ్చిండ్రో ఇలా అదే విధంగా ఇవాళ చేయకపోతే మాత్రం తప్పకుండా మళ్ళా మీ అందరికీ కూడా రేపు ఈ ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదు యువకులందరూ కూడా అని చెప్పి సందర్భంగా చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. ఇలా ఏ విధంగా మీ అందరు కూడా యువకులని నమ్మించి ఆనాడు ఓట్లు వేయించుకొని ఈ యువకులందరినీ కూడా ఎందుకు మర్చిపోయినరు అనే ముచ్చట ఖచ్చితంగా చెప్పాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా దయచేసి మీ అందరు కూడా యువకుల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమం కోసం ప్రాణాలు పరంగా పెట్టినటువంటి ఆ ఉస్మానియా యూనివర్సిటీ లోపల ఈ 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినటువంటి వారు అక్కడున్నటువంటి పరిస్థితుల్లో కంచెలు పెట్టి